హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? ప్రిపరేషన్ అయితే చేస్తున్నారా? ప్రిపరేషన్ ఎలా అవుతుంది? టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈసారి ఒకవేళ క్వాలిఫై అవ్వని వాళ్ళైతే క్వాలిఫై అయ్యేలాగా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంకా 17th నుంచి అన్నారు కదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా 17 డేసే ఉంది కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ 3-4 డేస్ ఎలాగైనా గడిచిపోతాయి. నా దృష్టిలో అయితే 17 డేసే ఉన్నాయి. ఇంకేనా ఫ్రెండ్స్, మనము ఈరోజు వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఈ మ్యాథమెటిక్స్ నుంచి కొన్ని మెథడాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్ పెడగాజీ, ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 1, గ్రీక్ భాషలో మ్యాంథేనియన్ అనగా నేర్చుకోవడం. క్వశ్చన్ నెంబర్ 2, ఆవశ్యకత, పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం అని పేర్కొన్నది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బెంజమిన్ పీర్స్. క్వశ్చన్ నెంబర్ 3, గణిత భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రస్సెల్ వైట్వుడ్. క్వశ్చన్ నెంబర్ 4, 2 బేసి సంఖ్యల మొత్తము ఒక సరి సంఖ్య అని ఉదాహరణల ద్వారా నిర్ధారించిన ఆ హేతువాదం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆగమన హేతువాదం. క్వశ్చన్ నెంబర్ 5, గణిత శాస్త్ర మూల రూపాలు కలిగిన దేశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఈజిప్టు, బాబిలోనియా, భారతదేశము. క్వశ్చన్ నెంబర్ 6, టాల్మీ గ్రంథరాజమైన గణిత శాస్త్ర సమాహారం మ్యాథమెటికల్ కలెక్షన్స్ను అరబ్బులు ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఆల్మగెస్ట్ అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 7, అతి ప్రాచీన కరదీపిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఈజిప్షియన్ పాపిరస్. క్వశ్చన్ నెంబర్ 8, ఈజిప్షియన్లకు చెందని అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఒక సూక్ష్మమైన సమగ్రమైన సంజ్ఞా విధానం కలదు అనేది చెందని అంశము. ఈజిప్షియన్లకి చెందిన అంశాలు దశాంశ పద్ధతిని ఉపయోగించేవారు. పై విలువ 3.1604గా తీసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, అమికబుల్ నెంబర్స్ అనే అంశం మీద పుస్తకాన్ని రచించినది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, టాబిటెన్ కొర్రా. క్వశ్చన్ నెంబర్ 10, హేతువాదం మానవుని విశ్లేషణ శక్తిగా భావించిన వారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, గ్రీకులు. క్వశ్చన్ నెంబర్ 11, గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, థేల్స్. క్వశ్చన్ నెంబర్ 12, గణిత శాస్త్రజ్ఞులను తయారు చేస్తాడని పేరు పొందిన వ్యక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్లాటో. ఫ్రెండ్స్, మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏదైనా ఒక బుక్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ అవుతున్నారు కదా మీరు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఏదన్నా సిరీస్ కానీ మీరు ప్రిపేర్ అవుతుంటే, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏది కానీ సోషల్ కంటెంట్ అయినా ఏదైనా మీరు ప్రిపేర్ అయ్యింది మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. అదే చదవండి. మళ్ళీ వేరే చదివినాం కదా ఇది పక్కకి పెట్టి మళ్ళీ చదువుదామని చూడకూరి. దాన్నే మళ్ళీ చదివితే అందులో వచ్చిన క్వశ్చన్స్ మనకు గుర్తుకుండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చదివి ఇంకోటి చదివి అన్నీ చదివితే ఏది గుర్తుకుండదు. ఓకేనా? మనం చదివింది ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే మనకు బాగా గుర్తుంటుంది. క్వశ్చన్ నెంబర్ 13, యూక్లిడ్ రచించిన గ్రంథము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 14, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని బిరుదుగల వ్యక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆర్కిమెడిస్. క్వశ్చన్ నెంబర్ 15, ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అనే పుస్తకాన్ని రచించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, యూక్లిడ్. క్వశ్చన్ నెంబర్ 16, ఇంట్రడ్యూక్టియో అర్థమెటికా అనే పుస్తకాన్ని రచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నికోమాకస్. క్వశ్చన్ నెంబర్ 17, సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పైథాగరియన్లు. క్వశ్చన్ నెంబర్ 18, ఆర్యభట్ట ప్రకారం పై విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 3.1416. ఆర్యభట్ట గురించి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సోషల్లో అయినా అడగొచ్చు, ఇలాంటి మెథడాలజీలో అయినా అడగొచ్చు. సో ఆర్యభట్ట టాపిక్ అనేది ఒకసారి రివిజన్ చేసుకోండి.
క్వశ్చన్ నెంబర్ 19. లీలావతి గణితం గల గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిద్ధాంత శిరోమణి. క్వశ్చన్ నెంబర్ 20. మెన్సురేషన్ ఆఫ్ ఏ సర్కిల్ను రచించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆర్కిమెడిస్. క్వశ్చన్ నెంబర్ 21. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రామానుజన్. క్వశ్చన్ నెంబర్ 22. రామానుజన్ సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1729. క్వశ్చన్ నెంబర్ 23. పైథాగరస్కు చెందిన అంశము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. వైశాల్యం అనే అంశంపై ఎక్కువ కృషి చేశాడు. తేల్స్ ప్రేరణతో ఈజిప్టులో గణితాధ్యయనం చేశాడు. త్రిభుజాకార సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలను కనుగొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వానిలో ఖచ్చిత సంఖ్య పరిపూర్ణ సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. 6, 28, 496 అన్నీ కూడా పరిపూర్ణ సంఖ్యలే. క్వశ్చన్ నెంబర్ 25. పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసినవాడు. క్వశ్చన్ నెంబర్ 25. పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసినవాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫిలోలాస్. క్వశ్చన్ నెంబర్ 26. శుద్ధ గణిత శాస్త్రజ్ఞులలో ప్రపంచ ప్రసిద్ధి చెందినవాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రామానుజన్. క్వశ్చన్ నెంబర్ 27. అయోనిక్ పాఠశాలను స్థాపించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 థేల్స్. క్వశ్చన్ నెంబర్ 28. క్షేత్రగణితం నైలున్నది వరప్రసాదం అని ఎవరి అభిప్రాయము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెరిడోటన్. క్వశ్చన్ నెంబర్ 29. అనుభవంతోనూ యత్నదోష పద్ధతిలో తమకు కావలసిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజిప్షియన్లు. క్వశ్చన్ నెంబర్ 30. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో సున్నాను వాడారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రీస్తు శకము 876లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆర్యభట్ట గురించి అయితే చూద్దాము. ఆర్యభట్ట కాలం వచ్చేసి క్రీస్తు శకం 475 to 550. ఆర్యభట్ట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు. ఈయన క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను రచించిన గ్రంథము ఆర్యభట్టీయ. ఇతను క్రీస్తు శకము 476లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను రచించిన గ్రంథము ఆర్యభట్టీయ. ఆర్యభట్టీయ గ్రంథంలో 4 భాగాలు కలవు. 3 భాగాలు వచ్చేసి ఖగోళ శాస్త్రం గురించి, 4వ భాగంలో అంకగణితము, బీజగణితము, సమతల జామితి చెందిన 32 నియమాలు ఉన్నాయి. సో త్రిభుజ వైశాల్యాన్ని ఒక సూత్రాన్ని ఇస్తే అది సమద్విబాహు త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పాడు. పై = 3.1416గా, అలాగే పై = 3 × 177/1250 అనేసి 3.1416 అని చెప్పాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఆర్యభట్టీయ గ్రంథము విశిష్టత అనేక గ్రంథాలు రాసి వివరించవలసిన విస్తృత విషయాలను అతి క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పడము. ఆర్యభట్ట గ్రంథంలో 4 పాదాలు. గీతికా పాదం వచ్చేసి 10 శ్లోకాలు, గణిత పాదము 33 శ్లోకాలు, కాలక్రియ పాదము 25 శ్లోకాలు, అలాగే గోళ పాదము 50 శ్లోకాలు. నెక్స్ట్ భాస్కరాచార్యుని గురించి ఫ్రెండ్స్. ఇతడు 12వ శతాబ్దానికి చెందినవాడు. మధ్య భారతదేశంలోని ఉజ్జయినికి చెందినవాడు. క్రీస్తు శకం 1150లో సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించింది భాస్కరాచార్య. సిద్ధాంత శిరోమణి గల 2 ముఖ్య అధ్యాయాలు లీలావతి బీజగణిత, గోళ్యాయనం, అలాగే గ్రహ గణితము. లీలావతిలో అంకగణితము, క్షేత్రగణితము, నిష్పత్తి ప్రస్తారాలను ఇతను వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. ఈయన గురించి భాస్కరాచార్య గురించి వచ్చేది రచించిన గ్రంథము సిద్ధాంత శిరోమణి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ 1887 to 1920. రామానుజన్ సంఖ్య అంటే 1729 ఫ్రెండ్, గుర్తుంచుకోండి. ఈయన 20వ శతాబ్ద గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధుడు. క్రీస్తు శకం 1883లోని డిసెంబర్లో 22న మద్రాసులో రాష్ట్రంలోని ఈ రోడ్లో జన్మించాడు. ఈయన శుద్ధ గణిత శాస్త్రంలో ప్రసిద్ధి చెందినవాడు. రెండుతో ప్రారంభించిన వరుసల సంఖ్యల అబ్దాలు రామానుజన్ రాశాడు. ఇది వచ్చేసి ఈయన గురించి టాపిక్ ఫ్రెండ్స్. రామానుజన్ సంఖ్య 1729. 10³ + 9³ = 12³ + 1³ అని పెంచాడు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.